కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. టీటీడీ పాలకవర్గ సభ్యులు సీనియర్ ఎమ్మెల్యే పెద్దలు జ్యోతుల్ నెహ్రూ గారు కొంచెం కోపం తగ్గించుకుని మిస్టర్ వచ్చిన టైం మాట్లాడండి సార్, మీ జోలికి రాం. అధ్యక్ష, కోపం కాదు, మీ ఇష్టం. వద్దు. ఈరోజు ఈ చర్చలో మాట్లాడడం అన్నది ఒక బాధాతత్వ హృదయంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా శోచనీయం. ఎందుకంటే హిందూ సమాజంలో హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా గత పాలకులు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఇక్కడ ఒక లడ్డూతోటే ప్రారంభం కాలేదు అధ్యక్ష. వాళ్ళ పాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి విధ్వంసంతో మొదలై ఏదో గతంలో భారతదేశం మీద దండు తెచ్చినటువంటి విదేశీయులు చేసేటటువంటి అకృత్యాలన్నింటినీ కూడా గత పాలకులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏ హిందూ గుడి ఉంటే ఆ గుడిలో ఏదో ఒక అపచారం చేసినటువంటి పరిస్థితి. అది అంతర్వేద, రామతీర్థమా, ఇలా సుమారు 100 పైబడి గుళ్ళ మీద వ్యవహారం వాళ్ళు హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధానంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. అయితే వాటన్నిటినీ మనం చర్చించుకోవడానికి సమయం లేదని ముందుగానే మీరు హెచ్చరిస్తున్నారు. మా సోదరుడు నరేంద్ర కుమార్ చాలా వివరంగా నేను ప్రిపేర్ వచ్చినటువంటి అంశాలన్నిటినీ కూడా సోదరుడు సభకు విన్నవించాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ తిరిగి వాటిని తీసుకురాదలుచుకోలే. ఎందుకంటే నేను ప్రస్తుతం ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారి వల్ల కలిగింది. టీటీడీ బోర్డులో ఒక సభ్యుడిగా ఉంటూ అక్కడ ఆ దేవుని యొక్క సేవలు చేసుకునే అదృష్టం కలిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా అతి కీలకమైనటువంటి ఈనాడు ఏదైతే చర్చ జరుగుతున్నటువంటి విషయం ఉందో దీనికి కూడా ఒక చిన్న బాధ్యుడే. ఎందుకంటే పర్చేజ్ కమిటీలో సభ్యుడిగా కూడా నేను ఉన్నాను అధ్యక్ష. జనరల్గా ఇక్కడ నెయ్యి కల్తీ అంటున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు. కానీ నెయ్యి కల్తీ కాలా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక పదార్థాన్ని సృష్టించి దాన్ని రకరకాల వీటిలతో తీసుకొచ్చి నెయ్యిగా మనకు చూపెట్టి వాళ్ళు లడ్డూలు తయారు చేసి మనకి అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అసలు నెయ్యే లేదు, అసలు పాలు లేదు, పాలు లేదు, నెయ్యి లేదు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఫిబ్రవరి 29, 2020లో ప్రారంభమైంది అధ్యక్ష. ఈ కల్తీ భోగోతం ఎలా ఫాలో అయిందంటే అప్పుడున్నటువంటి నియమ నిబంధనలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు పాలక మండలి పెట్టినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఆ రోజు పర్చేజ్ కమిటీ ద్వారా ఏదైతే పర్చేజ్ కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. మనం ఆ నియమ నిబంధనలన్నింటినీ కూడా నరేంద్ర చెప్పాడు, దాని జోలు పోలా, మళ్ళీ ఆ లెక్కలు చెప్పను. వాటన్నిటినీ తప్పించి కేవలం ఇప్పుడు చెప్పినటువంటి నెయ్యి కానటువంటి నెయ్యి తయారు చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యవస్థలకి ఈ టెండర్ ఇవ్వాలనేటటువంటి దుర్బుద్ధితో ఆ రోజు ఆ పర్చేజ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష.
ఆ పర్చేస్ కమిటీకి ఒక ప్రత్యేకత ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు వెళ్ళారు అధ్యక్ష. 3 సభ్యులు ఉంటారు. ఆ 3 కాక ఈ బోర్డులో ఉన్నటువంటి కీలక సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్ళారు అధ్యక్ష. వారే ఒకరు కరుణాకర్ రెడ్డి గారు, రెండో వారు ఆయన మొన్న దీంట్లో ఉన్నాడు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వీరిద్దరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్ళి అక్కడ వాళ్ళు గొనోపలి చేసి ఆ తీర్మానాన్ని చేశారు అధ్యక్ష. గత తీర్మానాల్ని పక్కకు పెట్టి మళ్ళీ కొత్తగా ఇవన్నింటినీ ఎడిట్ చేయించి అప్పుడు దాన్ని బోర్డుకి సమర్పించారు. బోర్డులో దాన్ని ఆమోదం చేశారు అధ్యక్ష. ఇక్కడ ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా దీనికి బాధ్యులు ఎవరు అధ్యక్ష? అక్కడున్నటువంటి పర్చేస్ కమిటీ సభ్యులు ఎవరైతే జిఎం అంటాడో జిఎం ప్రధాన బాధ్యత అవుతారు, పర్చేస్ కమిటీ సభ్యులు అవుతారు, ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్ళినటువంటి ఆ ఇద్దరు అవుతారు. తదుపరి బోర్డుకు వచ్చిన తర్వాత బోర్డులో దీన్ని కులంకుశంగా చర్చించి తీసుకుంటున్న నిర్ణయానికి చైర్మన్, అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా అవుతారు అధ్యక్ష. ఇక్కడ మంత్రి గారు ఇందాక చెప్పినటువంటి దీంట్లో చూసుకున్నట్టయితే వారు సిట్టు ఇచ్చినటువంటి రిపోర్టును చదివారు అధ్యక్ష. ఇక్కడ మనం చేయాల్సినటువంటిది కానీ ప్రజలకు తెలియాల్సినటువంటిది కానీ ముఖ్యంగా ఎవరైతే నిజమైనటువంటి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో మనం శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యులుగా ఇక్కడ చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం తగు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ సభకు ఉంది అని చెప్పేసి ఇక్కడ భక్తులకు కానీ ప్రజలకు కానీ ఒక నమ్మకాన్ని కలిగించేటటువంటి బాధ్యత కూడా ఈ సభకు ఉంది అని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఇక ముఖ్యంగా చూసుకుంటే అధ్యక్ష, ఇక్కడ సుబ్బారెడ్డి గారు చెప్పగానే చెప్పాడు పాపం తప్పులు జరిగాయని చెప్పేసాడు. అయితే ఆ తప్పులు నాకు తెలియకుండా జరిగాయంటున్నాడు. శాసనసభలో ఆ చైర్లో మీరు కూర్చున్న తర్వాత మీ అనుమతి లేకుండా మేము మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. తప్పుగా మాట్లాడినా రైట్గా మాట్లాడినా మీకు తెలుస్తుంది. దాని మీద చర్య మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే పరిస్థితి అక్కడ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ జరిగినటువంటి ఈ తతంగానికి అంతటికీ కూడా పూర్తి బాధ్యత వాళ్ళిద్దరూ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నది నా భావన. ఇకపోతే సుబ్రహ్మణ్య స్వామి గారు అని చెప్పేసి చాలా పొద్దుట లేచి మనం దండం పెట్టుకోవచ్చు, అంత సీనియర్ నాయకుడు అధ్యక్ష. కానీ పాపం తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి ఎందుకు భక్తి లేదో నాకు అర్థం కావట్లే, నమ్మకం లేదో విశ్వాసం లేదో తెలియటం లేదు. అంటే సభలో లేనటువంటి వ్యక్తి పేరు ఉచ్చరించకూడదు అనేటటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనకి శిక్షార్హుడు ఉండవుతూ కూడా నేను మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అంత అపచారం చేశాడు ఆయన. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిట్ యొక్క రిపోర్టును చూసుకుని ఇక్కడ అసలైనటువంటి దొంగలు బయటికి రాలేదు, పరిపాలనా విధానంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపలేదు సిట్టు అనేటటువంటి ఆలోచనతో ఒక ఏకసభ్య కమిషన్ వేస్తే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు అధ్యక్ష. ఇది ఎంత దారుణం అండి. ఏం పోయిందబ్బా ఆయనకి? వాస్తవాలు బయటికి తీస్తే నిజంగా బాధ్యులు కాకపోతే కాదని చెప్తారు, బాధ్యులైతే బాధ్యులని చెప్తారు. దానికి కారణం ఎవరు అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రి వాడు, నేటి పులివెందుల శాసనసభ్యుడు, చాలా ఇద్దరు మిత్రులు అధ్యక్ష. ఎందుకంటే నాకు తెలుసు, ఆయన పక్కన నేను చాలా రోజులు పనిచేశాను.
మీరు ఉన్నారు, మనమంతా కలిసి పనిచేసాం. వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం అయితే కూడా నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో జరిగినటువంటి కార్యక్రమం అని మాత్రం మనం ఇక్కడ విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దొంగ 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 అన్నట్టుగా ఈ 4-5 రోజులు బట్టి కూడా శాసనమండలిలో జరుగుతున్నటువంటి భోగోతం ఎంత తప్పిదం అధ్యక్ష. అది మనం పెద్దల సభ అంటాం అధ్యక్ష. దాన్ని అక్కడ ఉండేటటువంటి ప్రతి సభ్యుడిని కూడా గౌరవిస్తాం మనసా వాచ. ఎందుకు? మనం ఇక్కడ విశ్లేషించి పరిశీలించి మనం చేసినటువంటి ఏ కార్యక్రమాలన్నా సరే, ఏ చట్టాలన్నా సరే, ఏ బిల్లునైనా సరే శాసన మండలిలో వాళ్ళు మళ్ళీ తిరిగి పరిశీలన చేసి అందులో సరిదిద్ది తప్పొప్పులుంటే మనకు తెలియజేసి దాన్ని ఆమోదించేటటువంటి సభ. అంత గౌరవప్రదమైనటువంటి సభ. అటువంటి సభలో ఈ 5 రోజులు చూసుకున్నట్టయితే ఇది అతి కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు అధ్యక్ష. ప్రతి నిమిషం ప్రతి అణువు కూడా మనం బడ్జెట్ మీద ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఇది శాసనసభ్యులుగా మనకు కానీ, శాసన మండలి సభ్యులుగా వాళ్ళకు కానీ. ఆ సమావేశాలన్నింటినీ నిర్వీర్యం చేస్తారు అధ్యక్ష. 5 రోజులు కూడా కేవలం రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద అభూత కల్పన సృష్టించాలనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళ వ్యవహరించినటువంటి తీరు చూస్తే చాలా దారుణంగా అనిపించింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక అడుగు ముందుకెచ్చారు. సెక్యులర్ వ్యవస్థనే మంట కలిపారు అధ్యక్ష. అసలు ఇక్కడ మతాల గురించి కానీ, మతపరమైనటువంటి అంశాల మీద కానీ మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత సెక్యులర్ వ్యవస్థను మనం పరిరక్షించిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని చెప్పులు వేసుకుని వాళ్ళు ప్రదర్శన చేయడం అధ్యక్ష. అక్కడ వీళ్ళే సంటిగోళ్ళ అధ్యక్ష. మన మహాత్మా సింగ్ అసెంబ్లీ జరిగింది. 10-12 ఏళ్ళ పిల్లలు వచ్చి చెప్పారు, చక్కగా చూస్తుంటే ఆశ్చర్యం వేసింది వాళ్ళని చూసి. వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు చూస్తుంటే ఆ మాత్రం జ్ఞానం కూడా లేదండి వాళ్ళకి. తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం అపవిత్రం చేసినటువంటి విధానానికి ఖచ్చితంగా మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక లడ్డూతోటే కాదు అధ్యక్ష, వాళ్ళు చేసేటటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం అధ్యక్ష. అందుకోసమే మరి మీరు సమయం వైపు చూస్తున్నారు. నేను కూడా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మళ్ళీ మరొక విధంగా మీ ముందుకు వచ్చే అన్ని విషయాలు కూడా మళ్ళీ మాట్లాడతాను. కానీ ఒక్కటి మాత్రం నేను ఇవాళ మనవి చేసుకోదలుచుకున్నాను అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానాన్నే కాదు, హిందూ వ్యవస్థను మనం పరిరక్షించుకోవాలనుకున్నట్టయితే నిన్న చర్చకు కూడా వచ్చినట్టు కొంతమంది మంత్రివర్గ సభ్యులు ముఖ్యమంత్రి గారితో చర్చించినట్టు కూడా వినికిడి. ఏదైతే స్వర్ణ దేవాలయం ఉందో ఆ స్వర్ణ దేవాలయానికి వర్తించేటటువంటి నియమ నిబంధనలు మనం ఇక్కడ హిందూ మతాన్ని పరిరక్షించుకోవడానికి ప్రధాన దేవాలయం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చట్టానికి మరింత మెరుగులు దిద్ది మనం ఒక చట్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే హిందూ మతం ఇక్కడ బతికి బట్టగడుతుంది, హిందువుల విశ్వాసాన్ని మనం పొందగలుగుతామని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇందాకన్నటువంటి సెక్యులర్ వ్యవస్థకి విఘాతం కలిగేటటువంటి మాటలు నావైనప్పటికీ కూడా ఒక హిందువుగా బాధాతత్వ హృదయంతో ఇవాళ నేను ఈ ప్రపోజల్ని మీ ముందు పెడుతున్నాను అధ్యక్ష. మరి దాన్ని కూడా మనసా వాచ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ తీసుకోవాలి, ఆ చట్టాన్ని తేవాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా
ఈ దొంగలను శిక్షించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మేము మాకు బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్కడ అప్రతిష్ట రానటువంటి విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము చేసినటువంటి కొన్ని అంశాలని సభ దృష్టికి తాదాల్చాను అధ్యక్ష. మొట్టమొదటి అన్యమతస్తులు ఎవరైతే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కడుపు కొట్టకుండా, ఇది కూటమి ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్ష. మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి సూచనలు అధ్యక్ష. వాళ్ళ పొట్ట కొట్టకుండా వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే వాలంటరీ రిటైర్మెంట్కి వెళ్ళమనండి, లేదా వేరొక వ్యవస్థలకు పంపించేటటువంటి ఆలోచన చేయండి అని చెప్పేసి సూచించిన మేరకు ఆ రకంగా మేము మొట్టమొదటి దాన్ని తీర్మానం చేసి ఇవాళకి అప్పుడే చర్యలు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది కేవలం తిరుపతి సంస్కృతిని పరిరక్షించడానికి చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. అలాగే చూసుకున్నట్టయితే ఇవాళ ప్రతి అంశం మీద కూడా వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష, ఇందాపూర్ గురించి మాట్లాడుతున్నారు. దానికి నేను ఒక సభ్యుడిగా, పర్చేజింగ్ కమిటీ సభ్యుడిగా నేను కూడా ఉన్నాను. ఆ విధానాన్ని చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం మనకు అక్కడ 20 లక్షల కేజీల నెయ్యి కావాల్సి వస్తే 10 లక్షలే మాకు ప్రొక్యూర్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మేము 1500 దాటి డైరీలు ఏమన్నా వచ్చినట్టయితే వాటిని తీసుకోండి అని చెప్పేసి ఒక చిన్న మార్పు చేసినటువంటి సంఘటనల ద్వారా వచ్చినటువంటి ఇందాపూర్ డైరీ అధ్యక్ష. అది ఇందాపూర్కే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీస్ రావచ్చు. నిజంగా మంచి నెయ్యినే వారు సరఫరా చేస్తుంటే బోలోబాబా కూడా రావచ్చు మేము ఇచ్చినటువంటి అవకాశానికి. రాలేదు అధ్యక్ష. ఎందుకు రాలేదంటే వాళ్ళ ఆటలు సాగవు. ఇక్కడ ఉన్నటువంటి బోర్డు, చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి బోర్డు ఒక నిబద్ధతతో నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి బోర్డు కాబట్టి రాలా. నెయ్యి చేయరు, మీరు నెయ్యి కొంటారు, వాళ్ళు నెయ్యి చేయరు. అది నెయ్యి లేదు అక్కడ అధ్యక్ష. అక్కడ కూడా ఇక్కడ ఒక విధానం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా నిత్యావసరమైనటువంటి వస్తువులు. ఇక్కడ మనం కొనేటటువంటి ప్రతిదీ కూడా వేలాది లక్షలాది భక్తులు వచ్చేటటువంటి విధానం ఉంది అధ్యక్ష. అక్కడ అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగనటువంటి పరిస్థితుల్లో మేము వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది మా మీద. అందుకోసం ఒక L1కి ఎప్పుడు కూడా L1 ఎవరైతే వస్తారో వాళ్ళని ఆమోదించి L1కి 65% ఇస్తాం. ఆ L1 కానీ ఏదైనా విధానం వల్ల సరఫరా చేయలేకపోతే ఈ వ్యవస్థ ఆగకుండా 35% L2ను అడుగుతాం అధ్యక్ష. L1 రేటుకి కానీ నువ్వు సరఫరా చేయగలదు అని. L2నో L3నో ఎవరొస్తే వాళ్ళు, అది సామర్థ్యం ఉన్నవాళ్ళని, నియమ నిబంధనలు ఉన్నవాళ్ళని మేము అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆ విధానంలోనే ఇక్కడ పిలిస్తే 650 కేజీలు 6,50,000 కేజీలు మాత్రమే ఇందాపూర్ డైరీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ ఎవరో జ్యోతులను ఎవరికి తెలియదు, నాకు పని లేదు. అది అక్కడ మాకు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఏదైతే అప్లికబుల్ అవుతాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్కి లోబడి అక్కడ మేము అప్రూవల్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఇందులో రేపు పొద్దున్న తప్పు జరిగితే మేము కూడా శిక్ష అర్హులమే, మాది కూడా బాధ్యతే. అదే బాధ్యత ఇవాళ ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంది అని చెప్పేసి మరొక్కసారి మీకు మనవి చేసుకుంటూ వాళ్ళని ఇచ్చేయడానికి ఇక్కడ